కొట్టండి వాణ్ణి గట్టిగా, కొట్టండి వాణ్ణి గట్టిగా. ఏమనుకున్నావు? నేను వీక్ అయ్యాను అనుకున్నావా? నిన్ను ఒక్క దెబ్బకి లేపేస్తానురా. ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేవురా. రే తేజలా, వీడి డెడ్ లైన్ రాసేసాయి. ప్రతిసారి ప్రాణాలతో ఉన్న వాడికి అంత్యక్రియలు చేయాలా ఏంటి? ఒకేసారి వాడిని చంపేసి ఆ తర్వాత చేద్దాం. వాడు ఇంతకు ముందే నా మర్యాద మొత్తాన్ని నాశనం చేసేశాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. వాడిని కొట్టి చంపి వాడి తలని స్టేషన్కి పంపాలి. అరే, ప్రతిసారి ఇదే చేస్తున్నారు మీరు. ఆల్రెడీ ఆ మఫీజ్ తల నరికి ఆ ఎడిటర్కి పంపించాం కదా. అరే, ఇంకా పోలీసులు రైడ్కి వస్తున్నారు. ఒక్కొక్క షోరూమ్ని మూసుకుంటూ వస్తున్నారు తెలుసా? నీ బుర్ర చాలా వేడిగా ఉంది, దాన్ని కూల్చేసి ఆలోచించు. బుర్రని ఎలా కూల్చేయగలం? తన పేరు అలావుద్దీన్. నా మర్యాద మొత్తాన్ని నాశనం చేశాడు. నా జీవితంలో నేను ప్రశాంతంగా బతకనివ్వకుండా చేశాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నో 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 నో, వాడు ప్రశాంతంగా బతకటానికి వీల్లేదు. వాడి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. అలాగైతే ఆ అలావుద్దీన్ ఇంటికే వెళ్ళి వాడిని షూట్ చేసి చంపేద్దామా? అవును, అన్వర్ చెప్పేది నిజమే. అందర్ బాస్, ఆపరేషన్ కంప్లీట్. సరే, నువ్వు తర్వాత ఆపరేషన్ రెడీగా ఉండవు. నాకు ఆ అలావుద్దీన్ తల కావాలి. వాడు అస్సలు మిస్ అవ్వకూడదు. నువ్వు కెమెరా ఓపెన్ చేసావా? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలాంటి ఒక ఫారెస్ట్ లోకి వచ్చి కెమెరా హైడ్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ పెట్టడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? నీ మొబైల్ యూట్యూబ్ లోనే నువ్వు డేటా చెక్ చేయొచ్చు కదా. సరే, నాకు అర్థం కావట్లేదు. నువ్వు నీ డ్రెస్ చేంజ్ చేస్తున్నట్టు బాయ్ ఫ్రెండ్ ని చేంజ్ చేస్తున్నావు. అలా చేంజ్ చేయడంలో నీకు యూసే ఉంది. అది ఎందుకని నువ్వు చెప్పగలవా? ఇదంతా నీకు అర్థం కాదులే. నువ్వు ఇంకా ప్రేమలో పడలేదు కదా, అలాంటప్పుడు నీకు ఇవన్నీ అర్థం కాదు. సరే, నేను చెప్పేది విను. మసూద్ ఇప్పుడు వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్తాడు. ఇలా చూడు, నేను నిన్ను 8th స్టాండర్డ్ నుంచి చూస్తున్నాను. ఎప్పుడు క్లాస్ చేంజ్ అయినా బాయ్ ఫ్రెండ్ చేంజ్ అవుతాడు. ఇందులో నీకేంటి సంతోషం? ఎందుకు ఇంతమందిని చేంజ్ చేస్తున్నావు? ఇంకా ఎటువంటి చేంజ్ లేదు. నేను మసూద్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. విను, నేను ఈ బ్యాగ్ ని ఇక్కడే పెడుతున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళిపోతున్నాను. ఓకే? నేను ఎలాగే ఒంటరిగా వెళ్ళను. బైక్ బుక్ చేసుకుని వెళ్ళు. బాయ్ బాయ్. కానీ ఇలాంటి చోట కెమెరాని ఎందుకు దాచిపెట్టిందో తెలియడం లేదే. హలో హలో బాస్,
వాళ్ళు మీకు తెలుసా? లేదు లేదు, వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఏ హీరో, యువర్ రైడ్ ఈస్ క్యాన్సల్డ్. మళ్ళీ ఎక్కడికి రాకో. జర్నీ మధ్యలో రైడ్ క్యాన్సిల్ అయితే అది నా రికార్డులోకి రాదు. అయితే నీ రికార్డ్ని నిన్ను 2 బదులు కొడతాను. టైసన్, ఏమైంది? మీకు భయంగా ఉందా? హా? సరే కూర్చోండి. లైట్ ఆన్ అయింది. మరి ఏంటిదంతా? ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మాయిని చంపడం కోసం మనోళ్ళు చాలా మంది అడవి లోపలికి వెళ్ళారు, కానీ వాడి గురించి ఎవరు చెప్పలేదే. సరే ఆ కుర్రాడెవరు? అరే, వాడిని చూస్తుంటే గొడవ పడడంలో పెద్ద ఎక్స్పర్ట్ లా కనిపిస్తున్నాడు. అది సరే, ఒకవేళ వాడు సైదిల్ మనిషి అయి ఉంటే? కరెక్ట్. వచ్చిన వాడికి మన వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు కదా. పోయిన నెల కూడా సైదుల మనుషుల్ని పోలీసులు పట్టుకున్నారు, అది కూడా 3 సార్లు. అంతెందుకు సైదులు కూడా 2 సార్లు దొరికాడు. వాడు తప్ప మనకెవ్వడూ శత్రువు లేడు. నువ్వు నోరు మూసుకో. ఆ అమ్మాయిని చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? నాకు సైదుల్ గురించి బాగా తెలుసు. వాడు ఏం చేస్తాడో కూడా తెలుసు. వీడెవడో కొత్త మనిషి. ఇంతకు ముందు వాడిని చూసిందే లేదు. వీడెవరు?